తండేల్తో కెరీర్లో తొలిసారి 100 కోట్ల వసూలను చూశాడు నాగ చైతన్య. ఇప్పుడు తమ్ముడు అఖిల్ కూడా లెనిన్తో 100 కోట్ల సినిమా చూడబోతున్నాడని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్లో 25వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. ఇందుకోసం ఎవ్వరూ ఊహించని దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ముందుంటాడు. ఇప్పుడు అదే దారిలో తనయులు నడుస్తున్నారు. మురళీకిషోర్ అబ్బూరితో అఖిల్ లెనిన్ చేసి కెరీర్లో తిరుగులేని హిట్ కొట్టాడు. నాగార్జున కూడా 100 చిత్రం కోసం రా కార్తిక్ అనే యంగ్ కోలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు చై విరూపాక్ష దర్శకుడితో వృషకర్మ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అక్టోబర్లోనే వృషకర్మ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రం తర్వాత తన కెరీర్ లో 25వ చిత్రంలో నటించేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ప్రాజెక్టు కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఇందులో కొరటాల శివ, అలాగే శివ నిర్వాణ పేరు కూడా వినిపించింది. కానీ చై మాత్రం ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. మసూదా దర్శకుడు సాయి కిరణ్ తో నాగ చైతన్య పూర్తి స్థాయి హారర్ మూవీ చేయాలనుకుంటున్నాడట. అయితే స్టోరీ లాక్ అయిన తర్వాత ప్రాజెక్టు లాక్ అవుతుందని, దానికంటే ముందు వృషకర్మ విడుదల తర్వాతే కొత్త సినిమాపై నిర్ణయం ఉంటుందని చై సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఫోకస్ అంతా వృషకర్మ పైనే ఉందట.